అయితే భూపాలపల్లిలో ఈ దారుణం చోటు చేసుకుంది. ప్రియుడి కోసం భర్తను చంపేసింది ఏకంగా భార్య. ఇది ప్రీ ప్లాన్డ్ మర్డర్ లాగే కనిపిస్తుంది. ఎందుకంటే భర్త స్పృహ తప్పిపోయి అక్కడ పడిపోయాడని చెప్పి డ్రామా క్రియేట్ చేసి మళ్ళీ ఏడ్చి అందరూ చుట్టుపక్కల వాళ్ళని పిలిచినట్టు తెలుస్తోంది. అయితే తినే ఆ ముందు రోజు రాత్రి విషం కలిపి నోట్లో నుంచి నురుగు రావడంతో పోలీసులు కూడా అనుమానం వ్యక్తం చేసి కేసు నమోదు చేసిన తర్వాత విచారణలో తేలింది ఏంటంటే తినే ఆ ముందు రోజు రాత్రి విషం కల్పించింది. మరి తిను స్వబుద్ధితో చేసిందా లేదంటే ఆ ప్రియుడు సహకారంతో ఏమన్నా ఇలాంటి ప్లాన్ చేసి చంపేసిందా, అడ్డొస్తున్నా వీళ్ళిద్దరు వివాహితర సంబంధానికి అని చెప్పి చేసిందా అనే విషయం ఇంకా బయటకు తేలలేదు. అయితే ఇదే నేపథ్యంలో గొంతు నులిమి ఇంకా మెడపైన వీపు పైన కూడా కొన్ని గాయాలైనట్టు తెలిపారు. మరి చనిపోయిన తర్వాత కొట్టిందా లేదా కొట్టిన తర్వాత స్పృహ తప్పిపోయాక చంపిందా అన్న విషయాలు కూడా ఇంకా బయటకు రావాల్సింది ఉంది. దీనిపైన మృతుని తల్లి కూడా మాట్లాడారు. అసలు ఆవిడేమో స్పందించారు ఒకసారి చూద్దాం. పండగట పండగ దొల్లి అయిందని చెప్తాను కానీ దొల్లి ఏం లేదు. ఆ మంచం తెచ్చిందట, వారేసిందట. ఆ మంచాల దగ్గర వారేసిందట. అయ్యా ఆ మంచాల వన్నాడట. కొడుకును బిడ్డను వేసుకొని ఉంటామన్నదట. ఇక రాత్రి లేవలే చూడలే. ఇవన్నీ ఏం చేసింది ఏం తెలియదు. తెల్లారి లేచిందట. లేపుతానని వచ్చే వరకు నొరుగులు వస్తుందని అయ్యో బాబా అని ఆ మంచాన్ని పట్టుకొని ఎడుతుందట. ఇంటి పక్కన వాళ్ళందరూ ఊరికి వచ్చిన వాళ్ళే. నా దగ్గరికి దూరం ఉంటుంది నా ఇల్లు. నేను ఇంకా పండుకొని లేవలే. నా దగ్గరికి చిలుక సారు కందులు వచ్చి ఉరికొచ్చిర్రు. ఉరికొచ్చి తలుపుది అంటే అయ్యో తెల్లారిందానే పని పోయేదాన్ని వచ్చినని నేను అంటానా. ఒక పని పోడు కాదు, నువ్వు బయటికి రా అన్నారు. నేను బయటకు వచ్చే వరకు సురేష్ చచ్చిపోయాడట అన్నారు. ఇక నేను అదే లేచుడు బిబ్బరం మొత్తుకొని నా కొడుకు దగ్గరికి వచ్చిన. నా కొడుకు దగ్గరికి వచ్చే వరకు మంచాల పోయే పానం ఉన్నది. పట్టు అని అందరూ తెచ్చిర్రు నాయ్యా. నాయ్యా ఇక గిట్లెందుకు అయిందని చెప్తే నాకేం తెలియదు. నేను ఇంట్లో వాళ్ళని చెప్తాంది. వాళ్ళు పోలీసు వాళ్ళు వచ్చినాక గిట్లెందుకు అయిందమ్మా నువ్వు మధ్యలో చేసి చూడలేదంటే నేను చూడలేదు సారు, నేనేం చేయలేదు సారు అంటుంది. ఈ ఆడికి ఆగో నవార తిరిగింది, 3 దిక్కుల నవార తెగింది. ఇది గిట్లెందుకు అయిందమ్మా అంటే అది ఉన్నది సార్ అన్నాడు. ఇగో ఇది ఏమో ఎప్పుడు తెగిందో అన్నది. అది ఎప్పుడు తెగింది కాదమ్మా నైటే తెగిందని వాళ్ళు అన్నారు. ఇక ఆడికే పోలీసు వాళ్ళు అంత పక్క లావట్టిర్రు. ఈ ఎన్నుపంట అన్ని దెబ్బలే, ఈ ముఖం మీద అన్ని గావులే. అవన్నీ చూచిర్రు. ఈ మొఖాలు కూరాడు కొడితే మొఖాలు దెబ్బ ఇంకా మారలే. చికెన్ కూరలా మందు కలిపిందట. ఒక బీరు సీసా, ఒక బరండు పవ్వ చీరల కింద వేసిందట. చీరల్లా కట్టుకునే చీరలు వేసిందట. అవి ఎంకులాడుకొని వాళ్ళు మళ్ళా సాయంత్రం 6 గంటలకు వచ్చి ఎంకులాడుకొని పట్టుకొని. సో అయితే భూపాలపల్లిలో జరిగిన ఈ దారుణం చూసి ఆ మృతుని తల్లి, అంటే మృతుడు చనిపోయిన ఆయన పేరు సురేష్, సో ఆయన తల్లి కూడా కన్నీరు మున్నీరు అవుతున్నారు. మనం కూడా చూస్తున్నాము. అయితే ఇదంతా ఏంటి అని పోలీసులకు ప్రశ్నించగా భార్య నాకు తెలియదు సార్, అర్ధరాత్రి నిద్రలో పోయాడు అని చెప్పుకుంటూ వచ్చిందంట. అయితే ఇంకా తీవ్ర స్థాయిలో పోలీసులకి అనుమానం వ్యక్తం చేసాగిన తర్వాత విచారణ ఇంకా డీప్గా చేద్దాము అని అనుకున్న తర్వాత మరి నవారు ఎలా తెగిందమ్మా, దెబ్బలు ఏంటి మనిషికి అని అనిన తర్వాత నిజంగా నేనేం చేయలేదు, ఎప్పటి నుంచో తెగిన నవారు అనడంతో ఇంకా అనుమానాలు వ్యక్తమయ్యి దాని తర్వాత డీప్ ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత తెలిసింది ఏంటి అంటే ఒక ఫుల్ బాటిల్ బియర్ ఇచ్చి దాని తర్వాత అన్నంలో అంటే చికెన్ కూరలో విషం కలిపి చంపేసింది అని చెప్పి ఒప్పుకుంది. అయితే ఇదే నేపథ్యంలో ప్రియుడి కోసం అడ్డం వస్తున్నాడు అని చెప్పి ఇదే విషయం పైన గత కొన్ని సంవత్సరాల నుంచి వీళ్ళు 4 సంవత్సరాల నుంచి కొట్లాడుతున్నారని కూడా తెలుస్తుంది. అయితే నేబర్స్ పక్కింటి వాళ్ళు కూడా చెప్తున్నారు. అక్కడ ఉన్న స్థానికులు కూడా చాలా ఆఫెన్గా వీళ్ళు కొట్లాడుతూనే ఉంటారు. చాలా తరచుగా వీళ్ళు ఎప్పుడు ఇంట్లో నుంచి శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి. అది కేవలం వివాహితర సంబంధం వల్ల అని మాకు తెలుసు. పెద్దల్ని కూర్చోబెట్టి మేము చెక్కబెడదాం అని అనుకున్నప్పటికీ ఎవరు ఆగలేదు. ఏకంగా ఇప్పుడు ప్రాణాలు తీసేసింది తను అనుకుంటూ చెప్పుకొచ్చారు. అయితే ఇదే విధంగా భూపాలపల్లి జిల్లాలో ఈ దారుణం చోటు చేసుకుంది. ఈ రోజు ప్రియుడి కోసం భర్తను ఘోరంగా చంపేసింది. దీనికి కారణం వివాహితర సంబంధమే అని చెప్తోంది. అయితే భర్త సురేష్ కు విషమిచ్చి చంపేసింది ఈ భార్య. ఆ తర్వాత ఏమీ తెలియనట్లు కలరింగ్ కూడా ఇచ్చింది. అనుమానంతో పోలీసులు మృతుని తల్లికి ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు విచారణలో బయట